నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను బాచుపల్లిలోని ఏపీఆర్ ప్రవీణ్స్ హిల్ సైడ్ విల్లాస్ వద్ద ఉన్నాను. ఈ విల్లాస్ బాచుపల్లి క్రాస్ రోడ్కి చాలా దగ్గరగా, ముంబై హైవేకి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. మొత్తం 16 ఎకరాల్లో 176 విల్లాల్ని ఇక్కడ నిర్మించారు. సో ఈ విల్లాసు చాలా మట్టుకు సేల్ అయిపోయాయి, ఆల్మోస్ట్ అయిపోయాయి. కొన్ని విల్లాస్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎందుకు ఇంత డిమాండ్ ఇక్కడ మనం అడిగి తెలుసుకుందాం. నాతో పాటు ఉన్నారు సేల్స్ మేనేజర్ అశోక్ గారు. అశోక్ గారు, నమస్తే అండి. నమస్తే. ఏపీఆర్ గ్రూప్ మిగతా ప్రాజెక్ట్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అసలు? అంటే ఇది మనకి వచ్చేసి 16 ఎకర్స్లో ప్రాజెక్ట్ రన్ చేస్తున్నామండి. టోటల్ 176 విల్లాస్ వస్తున్నాయి. సో ఇందులో మనకి 3 వేరియంట్స్ ఉన్నాయండి. 200 యాడ్స్, 222 యాడ్స్, 266 యాడ్స్. సో అన్నీ కూడా ట్రిప్లెక్స్ విల్లాస్ అండి. గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ వస్తుంది. సో బిల్టప్ ఏరియా వచ్చేసి మనకి 3100 స్క్వేర్ ఫీట్ నుంచి 3900 స్క్వేర్ ఫీట్ వరకు ఉంటుంది. సో అన్నీ కూడా 4 BHK ప్లస్ హోమ్ థియేటర్ కాన్సెప్ట్లో వెళ్తున్నామండి. సో ఇందాక మీరు అడిగినట్టు వేరే ప్రాజెక్ట్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటన్నది మనకి ఇక్కడే తెలుస్తుందండి. సో జనరల్గా మనం ఏం చేసినామంటే ఇంతవరకు డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ కాంబినేషన్స్లో వెళ్ళాము. అండ్ మోస్ట్లీ మన ప్రాజెక్ట్స్ అన్నీ వచ్చి కూడా 150 యాడ్స్, 165 యాడ్స్ అట్లా ఎక్కువ మెజారిటీ ఉంటుందండి. 200 యాడ్స్ అన్నది చాలా లిమిటెడ్ ఉంటుంది. మోర్ దాన్ 200 అన్నది అసలు మన కాన్సెప్ట్లో లేదండి. సో బట్ ఫస్ట్ టైం మనం ఏం చేసామండి, ఇక్కడ ట్రిప్లెక్స్ విల్లా కాన్సెప్ట్ తీసుకున్నాము. 200, 222, 266 యాడ్స్ తీసుకున్నాము. సో అక్కడ నుంచి మనకి డిఫరెన్స్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో ఒక మాటలో చెప్పాలంటే దిస్ ఇస్ ఆర్ బాహుబలి అండి. సో బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి ఎట్లనో, సో బిఫోర్ హిల్ సైడ్ ప్రాజెక్ట్ అండ్ ఆఫ్టర్ హిల్ సైడ్ ప్రాజెక్ట్ అన్నట్లు మనము ఏపీఆర్ గ్రూప్లో ఈ ప్రాజెక్ట్ అనేది మనం చేస్తూ ఉన్నామండి. సో ఇంకా నెంబర్ ఆఫ్ యూనిక్ పాయింట్స్ ఉన్నాయి, యూఎస్పీస్ ఉన్నాయి. అదంతా మనం ఒకసారి మోడల్ విల్లా చూసుకుంటే వీ కెన్ డిస్కస్. అశోక్ గారు, చిన్న డౌట్. 16 ఎకరాల్లో ఈ 176 విల్లాల్ని నిర్మించారు కదా, ఇందులో కన్స్ట్రక్షన్ ఏరియా ఎంత, ఓపెన్ ఏరియా ఎంత? ఇందులో వచ్చేసి మనకి 55% ఆఫ్ ద ఏరియా వచ్చేసి కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుందండి. సో దట్ ఇన్క్లూడ్స్ మనకి విల్లాస్ అండ్ క్లబ్ హౌస్ ఏరియా వస్తుంది. 45% ఓపెన్ ప్లేస్ వస్తుందండి. దాంట్లో మనకి ఎమ్యూనిటీస్కి వదిలేసిన ఓపెన్ ప్లేస్, పార్క్ ఏరియాస్కి వదిలేసిన ఓపెన్ ప్లేస్ అండ్ రోడ్స్ కూడా మనకి ఇంక్లూడ్ అయి ఉంటుందండి. ఓకే, ఈ బాచుపల్లి ఏరియాని చూస్ చేసుకోవడానికి కారణాలు ఏంటి అసలు? 3 థింగ్స్ ఉన్నాయండి యాక్చువల్గా. ఫస్ట్ థింగ్ వచ్చేసి బాచుపల్లి అనే కాదు, ఈ సరౌండింగ్ ఏరియాస్లో ఓన్లీ విల్లా ప్రాజెక్ట్ అండి ఇది వచ్చేసి. సో జనరల్గా అపార్ట్మెంట్స్కి వెళ్తున్నారు చాలామంది. సో అపార్ట్మెంట్స్ నుంచి మనకి డిఫరెంట్గా ఉండాలన్న పాయింట్లోనే ఫస్ట్ విల్లాస్ తీసుకున్నామండి. ఈ లొకేషన్ ఎందుకంటే ఇందులో మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనము కవర్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి స్కూల్స్కి, కాలేజెస్కి, హాస్పిటల్స్కి అండ్ ఐటీ రిలేటెడ్ చూసుకున్నా సరే, వేటికైనా సరే చాలా నియర్ బై లొకేషన్ అనమాట ఇది. థర్డ్ థింగ్ వచ్చేసి మనకి యాక్సెసిబిలిటీ వైజ్ చూసుకున్నా, డెవలప్మెంట్స్ చూసుకున్నా అండ్ విత్ ఇన్ ఓఆర్ఆర్లో మనకి విల్లా కమ్యూనిటీస్ అన్నది చాలా లిమిటెడ్ అయిపోయినాయండి. అండ్ కూడా అవుట్స్కట్స్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో మనం విత్ ఇన్ ఓఆర్ఆర్లో తీసుకుంది ఎందుకంటే సిటీలో కూడా మనకి వన్ ఆఫ్ ద విల్లా ప్రాజెక్ట్ ఉంటే, లగ్జరీ సెగ్మెంట్లో ఉంటే బెటర్ అన్న పాయింట్లో మనము ఇక్కడ విల్లాసే పర్టికులర్గా ప్లాన్ చేయడానికి రీజన్ అండి. సో మియాపూర్కి ఎంత దూరంలో ఉంటుంది ఈ విల్లాస్ ఇప్పుడు మనం ఉన్నాయి? మనకి మియాపూర్ అన్నట్టు కాదండి. మియాపూర్ మనకి నిజాంపేట్ క్రాస్ రోడ్స్ కానీ, జేఎన్టీయూ కానీ ఇదంతా కూడా విత్ ఇన్ 6 to 7 కిలోమీటర్స్లో వస్తుంది అంతే. ఓకే, ఆ డ్రైవ్ చూసుకున్న ఒక మాక్సిమం 15 to 20 మినిట్స్ అండి. ప్రశాంతంగా ఆఫీస్ అయిపోయాక, ఇంకేదైనా బిజినెస్ ఉన్నది అయిపోయాక ప్రశాంతంగా వచ్చి లగ్జరీ లైఫ్ ఇక్కడ జీవించవచ్చు, అంతేనా? డెఫినెట్గా. సో ఒకసారి మోడల్ విల్లా చూపిస్తారా? అశోక్ గారు, విల్లా చూడ్డానికైతే సూపర్గా ఉంది. అసలు ఇంకోటి, నాకు చాలా విల్లాస్ నేను చూశాను, ఇదేదో చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎంత ఫీట్, ఎంత ఇది? జనరల్గా వచ్చేసి ఏ విల్లా అయినా, హౌస్ ఆర్ అపార్ట్మెంట్ ఏది తీసుకున్నా 10 feet 9 feet అన్నది బేసిక్ రూల్ అండి. ఐ మీన్ రూల్ అన్నట్టు కాదు, జనరల్గా కన్సిడర్ చేసేది 9 or 10 feet కన్సిడర్ చేస్తారు. మనం వచ్చేసి ఈ విల్లాస్లో 11 feet తీసుకున్నామని. ఓకే, 11 feet. సో గ్రౌండ్ ఫ్లోర్ 11 feet, ఫస్ట్ ఫ్లోర్ 11 feet అండ్ సెకండ్ ఫ్లోర్ కూడా 11 feet ఉంటుందండి. సో దానివల్ల ఏంటంటే మీకు వ్యూ కానీ, ఆ లావిష్నెస్ కానీ కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు మెయిన్ డోర్ చూసుకున్నా సరే ఇది 8 feet డోర్ అండి. 8 feet, అది చాలా హైట్ కనిపిస్తుంది. నాకు తెలిసి ఈ లెవెల్లో ఎంతో ఉంటుంది. సో ఇది 8 feet తీసుకుని 8 by 4.5 feet లో మీకు మెయిన్ డోర్ వస్తుంది అనమాట. అండ్ ఇంటర్నల్ డోర్స్ అని వచ్చేసి 7 feet ఇచ్చాము. జనరల్గా అయితే 7 and 6 ఉంటుంది, ఇప్పుడు 8 and 7 ఇచ్చాము అనమాట. ఓకే. సో మీకు ఫాల్ సీలింగ్ తర్వాత కూడా 10 feet ఫుల్ హైట్ ఉంటుందండి హౌస్ వచ్చేసి. ఓకే. సో మీరు ఫ్యాన్లు అది పెట్టుకున్నా సరే అడ్డం రాకపోవడం కానీ ఇదంతా అడ్వాంటేజెస్ అనమాట. అసలు చాలా
స్పేషియస్గా మీరు పెట్టారుగా లగ్జరీ అని, ఖచ్చితంగా 100% సూట్ అవుతుంది. చాలా బాగుంది. సో నాకు దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా, ఈ షూర్ విల్లా అండి. గురించి? ఇది వచ్చేసి మనకి 266 యాడ్స్ విల్లా అండి. వెస్ట్ ఫేసింగ్ విల్లా వచ్చేసి. ఓకే. సో దీని బిల్టప్ ఏరియా వచ్చేసి మనకి 3865 స్క్వేర్ ఫీట్ వస్తుందండి. సో సేమ్ కాన్సెప్ట్ యాజ్ ఐ సెడ్ 4 BHK అండ్ హోమ్ థియేటర్ అండి. సో ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా వస్తుంది అనమాట. హాల్ ఏరియా, డైనింగ్ అండ్ కిచెన్ ఏరియా వస్తుంది. ఒక్కసారి నాకు అన్ని రూమ్స్ చూపిస్తారా? షూర్ అండి. ఇది వచ్చేసి మన డైనింగ్ ఏరియా అండి. ఓకే. అండ్ ఇది వచ్చేసి కిచెన్ ఏరియా వస్తుంది. కిచెన్ ఏరియా అండ్ ఫ్రంట్ హాల్ ఏరియా వస్తుంది. హాల్ ఏరియా, And ఇటు ఇక్కడ సైడ్ బాల్కనీ patio లాగా space కనిపిస్తుంది. వస్తుంది. ఓకే ఓకే. సో ఒక సిట్అవుట్ ప్లేస్ లాగా ప్రొవైడ్ చేసాం అనమాట. చుట్టూ కూడా చాలా స్పేషియస్ గా ఉంది సెట్ అసలు. బ్యాక్స్ మనం ఎక్కువ ఇచ్చామండి జనరల్గా. సో ఇది వచ్చేసి ఒక ప్యాటియో స్పేస్ కింద అనమాట, సిట్అవుట్ ప్లేస్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి. సో ఇవంతా బ్యాక్ యార్డ్ వస్తుందండి. సో ఈ బ్యాక్ యార్డ్ అన్నది కస్టమర్ చాయిస్ అండి. మనం ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి జనరల్గా ఏం చేసండి గ్రానైట్ వేసి ఫినిష్ చేసాము. ఓకే. సో ఇన్ కేస్ కస్టమర్స్ వచ్చేసి వాళ్ళు ఏమైనా ప్రైవేట్ గార్డెనింగ్ అట్లాంటిది ఏమైనా ప్లాన్ చేసుకోవాలనుకున్నా సరే కొంత పార్ట్ మనం గ్రానైట్ ఆర్ పేవర్స్తో కవర్ చేసి రిమైనింగ్ పార్ట్ మట్టి పోసి వదిలేస్తామండి. సో వాళ్ళకి నచ్చిన గార్డెనింగ్ ఇదంతా కూడా చేసుకోవచ్చు. కస్టమర్కి వదిలేస్తారు, Customer choice వాళ్ళకి ఏం అండి. కావాలంటే అది. Yeah. ఓకే. సో మనం గ్రౌండ్ ఫ్లోర్లోనే పూజా రూమ్ కూడా ఇచ్చేస్తున్నామండి. సో ఇది వచ్చేసి పూజా రూమ్ వస్తుంది. చాలా పెద్దగా ఇచ్చారండి, చాలా స్పేషియస్ గా ఉంది ఇది కూడా. కస్టమైజబుల్ అండి. సో ఇట్ సైడ్ ఒక వాల్ మాత్రమే మనకి ఫిక్స్డ్ వస్తుంది. సో ఇట్ సైడ్ కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి ఓకే. 3 feet 4 feet 5 feet 6 feet మొత్తం అన్నది కస్టమర్ చాయిస్ అండి. అంటే ఎవరి దాన్ని base ఇష్టానికి చేసుకుని తగ్గట్లు, అటు side ఎవరికి తగ్గట్లు వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇన్ కేస్ వాళ్ళు పూజా రూమ్ వద్దనుకున్నా సరే డిస్టర్బెన్స్ ఏం లేకుండా ఉండేలాగా డిజైన్ చేసాము. జనరల్ గా లేడీస్ కి కిచెన్ అంటే Kitchen చాలా area. ఇష్టం. కిచెన్ అండ్ వార్డ్రోబ్స్ ఇట్లా, ఇది కిచెన్ కూడా చాలా స్పేషియస్ గా స్పేషియస్ ఉంది. ఉంటుంది. ఇది ఎంత అండి, ఎంత కన్స్ట్రక్షన్ ఏరియా ఎంత విల్లాకి? మొత్తం వచ్చేసి 3865 స్క్వేర్ ఫీట్ అండి. ఓకే. సో దీనికి మనకి కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ ఏరియా కూడా ఇచ్చామండి. ఏదైనా వర్కర్స్ ఉన్న వర్క్ చేసుకోవడానికి అలా మెయిడ్ అంతా ఇక్కడ క్లీన్ చేసుకోవచ్చు అనమాట. వెజల్స్ క్లీనింగ్ అండ్ వాషింగ్ మెషిన్ పోర్టర్ రెండు ఇచ్చామండి. చూసారు కదా, కిచెన్ కూడా అసలు చాలా బాగుంది. ఇంటీరియర్ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, దాన్ని బట్టి కూడా లుక్ అనేది Change డిపెండ్ అయి ఉంటుంది. ఇంకోటి ఇంటీరియర్ గురించి కస్టమర్ చాయిసా, మీరేమన్నా ఇది కూడా ఇంక్లూడ్ చేసిస్తారా? లేదండి, మన ఎండ్ నుంచి బేసిక్ స్ట్రక్చర్ వస్తుంది. ఇంటీరియర్ అనేది పూర్తిగా కస్టమర్ చాయిస్ అండి. కస్టమర్ ఒకవేళ మీ దగ్గర నుంచి కావాలన్నా మీరు అడ్వైజ్ చేస్తారు ఎవరన్నా ఉంటే? అంతే. మనకి తెలిసిన వెండర్స్ ఎవరు ఉంటే సజెస్ట్ చేస్తామండి, బట్ ఇంటీరియర్ పార్ట్ మనము ఏమీ తీసుకోము. సో బేసిక్ స్ట్రక్చర్లో మీకు టైల్స్ వర్క్ ఫినిష్ అయి ఉంటుంది, పెయింట్ వర్క్స్ అంతా ఫినిష్ అయి ఉంటుంది, ఎలక్ట్రికల్ పాయింట్స్ అంతా ఫినిష్ చేస్తామండి, టాయిలెట్స్ అంతా ఫినిష్ చేసిస్తాము. సో మూవబుల్ ఫర్నిచర్ అంతా కూడా కస్టమర్ స్కోప్ లో ఉంటుంది. టైల్స్ కూడా చాలా బాగున్నాయి. అవునండి, జనరల్ గా అది మనము 4x6 సైజ్ యూస్ చేస్తున్నామండి. ఓకే. జనరల్ గా అయితే 2x2 ఆర్ 2x4 యూస్ చేస్తారు. సో యాజ్ వీ సెట్ లగ్జరీ కాబట్టి అంత లగ్జరీగానే ఉంది. ఓకే. బెడ్రూమ్ సో ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ ఏరియా అండి. ఏదో 5 star హోటల్కి వచ్చిన ఫీలింగ్ ఉందండి ఈ విల్లాస్కి వస్తే. సో ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు అంటే మాక్సిమం స్పేస్ యూటిలైజేషన్ అన్నది మనం సజెస్ట్ చేస్తాం ఈ ఇంటీరియర్స్లో. సో మీకు ఇక్కడ సిట్టింగ్ ఏరియా ప్లాన్ చేసుకోవచ్చు అండ్ వార్డ్రూబ్స్ వస్తుంది అండ్ బెడ్ ఏరియా, టీవీ పొజిషన్ వస్తుందండి. ఓకే. సో ఈ గెస్ట్ బెడ్రూమ్ లో మనం గెస్ట్ పర్పస్ కి యూస్ చేసుకోవచ్చు. ఆ రోజు పెద్దవాళ్ళు ఎవరైనా మెట్లెక్కిన ఉంటారు కదా, వాళ్ళకైనా ఇది యూస్ చేసుకోవచ్చు అండి. ఓకే. ప్రతి ఒక్కటి ట్రిప్లెక్స్ బిల్డింగ్ కదండి, అన్ని ట్రిప్లెక్స్ విల్లాస్ అండి. దీనికి అటాచ్డ్ టాయిలెట్ కూడా వస్తుందండి. ప్రతి బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇక్కడ కూడా ఏదైనా మనం ఇట్లా ప్లేస్ వదలడానికి కారణం ఏంటంటే మీరు ఇమీడియట్ గా లిఫ్ట్ ప్లాన్ చేసుకున్న ఇష్యూ ఉండదు. ఆర్ఎస్ ఒక 2-3 years ఆర్ 5 years తర్వాత మీరు లిఫ్ట్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నా హౌస్ ఏమీ డిస్టర్బ్ చేయకుండా మీరు లిఫ్ట్ ప్లాన్ చేసుకునేలాగా మనం ఆల్మోస్ట్ 5.5 by 5.5 స్పేస్ వదిలేసామండి. సో జనరల్ గా యూస్ చేసేది ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం హైడ్రాలిక్ లిఫ్ట్లు వెళ్తున్నారండి. సో అది 2 person, సింగిల్ పర్సన్, 4 person లిఫ్ట్స్ ఉంటుందండి. సో ఆ ఫ్యామిలీ రిక్వైర్మెంట్ మీద బేస్ అయి ఉంటుంది. బట్ ఎంత మాక్సిమం లిఫ్ట్ తీసుకున్నా హౌస్ ఏం డిస్టర్బ్ చేయకుండా ఉండేలాగా మనం డిజైన్ చేసాము. ఈ ప్రొవిజన్ ప్లేస్ వదిలేసాం. ఫ్యూచర్ లో ఒకవేళ లిఫ్ట్ కావాలనుకున్నా హౌస్ డిస్టర్బ్ కాకుండా ఆల్రెడీ మీరు ఇచ్చారు, దానికి ప్లాన్ చేసి పెట్టారు. జనరల్ గా ఏంటంటే ఎగ్జిస్టింగ్ హౌసెస్ లో అదే ప్రాబ్లం అండి. ఏదైనా లిఫ్ట్ ప్లాన్ చేసుకుందాను, ఏదైనా మాడిఫై చేసుకుందాను, హౌస్ అంతా డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది. స్టెప్స్ కూడా అంటే చాలా బాగా డిజైన్ చేశారండి. ఇదేంటండి కన్స్ట్రక్షన్, ఏం మెటీరియల్ యూజ్ చేశారు? ఇదంతా గ్రానైట్ ఫినిషింగ్ మేడం. సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ రాగానే ఇక్కడ సిట్టింగ్ ప్లేస్, ఫ్యామిలీ లాంచ్ స్పేస్ అండి. సో దీంట్లో మనం 2 bedrooms ఇస్తున్నాం మేడం. చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ హోమ్ మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చక్కగా అక్కడ హాల్ మాదిరిగా ఇచ్చారు, అందరూ చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ కూర్చోవచ్చు. అందులో ఈ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఉంది. ప్రతి ఒక్కటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కటి
చాలా స్పేషియస్గా చాలా లగ్జరీ లుక్ ఉంది. వెస్ట్ ఫేసింగ్లో మనకి 2 బాల్కనీస్ వస్తాయండి. ఓకే. సో చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఉంటుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ ఉంటుందండి. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బాల్కనీ అనమాట. చక్కగా కూర్చొని ఇక్కడ ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో ఎంజాయ్ చేయొచ్చు. ఏదైనా స్నాక్స్ తినుకుంటూ కాఫీ తాగుతూ Yes. చక్కగా. ఇంకా రోడ్స్ ఒకటి నాకు ఇవి కూడా చాలా స్పేషియస్గా అనిపిస్తున్నాయి. రోడ్డు మరీ తక్కువగా కాకుండా బాగా ఇచ్చారు. ఇదేంటండి? అది యాక్చువల్గా వచ్చేసి ఏదో విల్లా ప్రాజెక్ట్స్ తీసుకునే ఏదైనా మెయిన్ రోడ్ అనేది 40 ఫీట్ రోడ్, ఇంటర్నల్ అనేది 30 ఫీట్ రోడ్స్ ఉంటుంది యూజువల్గా. ఓకే. బట్ మనం ఈ ప్రాజెక్ట్లో ఏం చేసామంటే మెయిన్ రోడ్ ఆల్మోస్ట్ 60 ఫీట్ తీసుకున్నామండి. ఇంటర్నల్ అంతా కూడా 40 ఫీట్ రోడ్స్ వస్తాయండి. సో దట్ ఏంటంటే బిట్వీన్ ద విల్లాస్, ఆపోజిట్ టు ద విల్లాస్ మనకి గ్యాప్ ఎక్కువ ఉంటుంది. సో దట్ ఏంటంటే మనకి కార్నర్ విల్లానే కాదు, మిడిల్లో ఉన్న విల్లా కూడా ఆల్మోస్ట్ వెంటిలేషన్ సేమ్ ఉంటుందండి. ఎందుకంటే ఆపోజిట్లో మీకు నీడ పడకపోతే ఆ వెంటిలేషన్ అంతా మీకే ఉంటుంది. సో ఆల్మోస్ట్ విల్లా టు విల్లా మనకి ఆల్మోస్ట్ ఆ సెట్ బ్యాక్స్ ఇవన్నీ చూసుకుని 60 ఫీట్ గ్యాప్ వస్తుందండి. సో విచ్ ఈస్ వెరీ హ్యూజ్. సో దానివల్ల వెంటిలేషన్ ఇష్యూ ఉంటుందండి. ఓకే. ఈ 176 విల్లాస్లో ప్రతి ఒక్క విల్లాకి వెంటిలేషన్ అనేది సూపర్గా ఉంటుందండి. అంటే బిట్వీన్ ద విల్లాస్ కూడా మనం గ్యాప్ 10 ఫీట్ ఇస్తున్నామండి. ఓకే. సో బిట్వీన్ ద విల్లాస్ 10 ఫీట్ అండ్ ఆపోజిట్ టు ద విల్లా 60 ఫీట్ గ్యాప్ ఉండడంతో మీకు కార్నర్ విల్లాకి మిడ్ విల్లాకి పెద్ద డిఫరెన్స్ అనేది తెలియదండి. ఓకే. అక్కడ 100% ఉంటే ఇక్కడ ఆల్మోస్ట్ 95% వెంటిలేషన్ అన్నది మనకు కవర్ అవుతుంది. ఓకే. ఏ విల్లా చూసినా ఇంకా వెంటిలేషన్ గురించి ఎవరు బాధపడిన అవసరం లేదు, అసలు ఇష్యూనే లేదు. ఇదేంటి? ఇది డ్రెస్సింగ్ రూమ్ అండ్ టాయిలెట్. ప్రతి ఒక్కటి చాలా స్పేషియస్గా ఉంది బెడ్రూమ్స్. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్టయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఉంది. దీనికి అటాచ్డ్ బాల్కనీ కూడా ఇచ్చారు. ఇది డ్రెస్సింగ్ ఏరియా అండ్ అటాచ్డ్ బాత్రూమ్. ఇంకా కస్టమర్కి వాళ్ళు కొనుక్కున్న వాళ్ళకు వాళ్ళ అభిరుచికి తగ్గట్టు ఎలా అయినా వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చు. మన సైడ్ నుంచి చెప్పాలంటే ఈ టైప్ ఆఫ్ వాల్ వస్తుందండి. మన ఫినిషింగ్ ఇట్లా ఇస్తామండి. ఓకే. సో ఈ ఎక్స్ట్రా కనిపించేదంటే కస్టమర్ చాయిస్, వాళ్ళకి నచ్చిన కలర్, వాళ్ళకి నచ్చిన డిజైన్ ప్లాన్ చేసుకోవచ్చు. మన నుంచి ఈ స్మూత్ ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాం. ఓకే. టైల్స్ కానీ ఫినిషింగ్ కానీ ఇది కూడా మన ఎండ్ నుంచి ఉంటుంది. బాగుంది, చాలా బాగుంది. టైల్స్ లో కూడా మనకి కస్టమర్కి ఆప్షన్ ఇస్తున్నామండి. ఓన్లీ ఇప్పుడు మనం ఇక్కడ వైట్ ఇచ్చామని చెప్పి అందరికీ వైటే ఇచ్చేయట్లేదు. ఓ 2-3 ఆప్షన్స్ ఇస్తున్నామండి. ఇవి అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి టాయిలెట్ టైల్స్ కూడా 2-3 ఆప్షన్స్ ఇస్తున్నాం కస్టమర్స్కి. సో వాళ్ళు చూస్ చేసుకున్న కలర్ మనము వాళ్ళ పర్టికులర్ విల్లాలో మనం ప్లేస్ చేస్తామండి. ఇది వచ్చేసి 266 యాడ్స్లోనే ఎక్స్క్లూజివ్గా ఇచ్చామండి. ఇది మనకి మల్టీపర్పస్ అనమాట. స్టోరేజ్ కానీ స్టోర్ కింద యూస్ చేసుకోవచ్చు, కిడ్స్ ఉంటే స్టడీ రూమ్ కింద యూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఆఫీస్ పర్పస్ కావాలంటే ఆఫీస్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్. సో ఓన్లీ ఎక్స్క్లూజివ్గా ఇది 266 యాడ్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్లోనే ఈ ఆప్షన్ ఇచ్చాము. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. అసలు చాలా పెద్దగా ఉందండి. ఆల్మోస్ట్ మనకి 20 ఫీట్ వస్తుందండి. 25-14 సైజ్ వస్తుంది. అండ్ అటాచ్డ్ బాల్కనీ సపరేట్ ఉంటుంది. ప్రతి బెడ్రూమ్ కి బాల్కనీ కూడా బాల్కనీ అంటే మీకు వెస్ట్ లో 2 బాల్కనీస్ వస్తాయండి. మాస్టర్ బెడ్రూమ్ కి వస్తుంది, చిల్డ్రన్ బెడ్రూమ్ కి వస్తుంది. ఈస్ట్ లో ఏమవుతుందంటే మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఎలివేషన్ లో మన బాల్కనీ వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ ఏమవుతుందంటే బ్యాక్ ఎండ్ అయిపోతుందండి, ప్రైవసీ మిస్ అవుతుంది. సో దాని గురించి ఏంటంటే బెడ్రూమ్ ఇంకా పెద్దగా వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ లో. చూసారు కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్. దీనికి కూడా అటాచ్డ్ బాల్కనీ ఉంది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది, బాత్రూమ్ ఉంది. చాలా ప్రతి ఒక్కటి చాలా స్పేషియస్గా చాలా లగ్జరీ లుక్తో కనిపిస్తోంది. ఇక్కడికి వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా, మీరు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఒకసారి చూడొచ్చు. అది కూడా చిన్నగా ఏం లేదు, చాలా బిగ్ సైజులో ఉంది. నెక్స్ట్ అశోక్ గారు ఏం చూపిస్తున్నారు? బాల్కనీ మేడం. బాల్కనీ. ఓకే. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ బాల్కనీ అండి. అంటే నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే చిన్నగా అట్లా ఏం లేకుండా ప్రతి ఒక్కటి చాలా స్పేషియస్ వస్తుంది. ఈ వాల్ క్లాడింగ్ ఇవంతా కూడా మనము ఎలివేషన్ లో పార్ట్ అండి. ఇదంతా కూడా డిఫాల్ట్ వస్తుంది ఎవ్రీ కస్టమర్. ప్రతి విల్లాకి ఇది ఉంటుంది, ఎలివేషన్ ఉంటుంది. ఎలివేషన్ లో వన్ ఆఫ్ ద పార్ట్ అండి. ఇది సెకండ్ ఫ్లోర్ కదా అశోక్ గారు? సెకండ్ ఫ్లోర్. ప్రతి ఫ్లోర్ కూడా అంటే స్టెప్స్ కూడా చాలా ఈజీగా ఎక్కేటట్టు ఉన్నాయండి. అవునండి. ఇప్పుడు మనం ఏంటంటే హాఫ్ ఫీట్ ఇచ్చామండి. సో దట్ జనరల్గా ఏంటంటే కొంచెం హైట్ ఎక్కువ ఉంటాయి. అవును. సో పెద్దవాళ్ళైనా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా ఇబ్బంది కలగకుండా మనము ఆల్మోస్ట్ 4 ఫీట్ విడ్త్లో హైట్ తగ్గించామండి. సో దట్ పెద్దవాళ్ళు ఎక్కడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. పెద్దవాళ్ళకైనా ఈజీగా క్లైమ్ చేసేలాగా ప్లాన్ చేశాను. వావ్, ఇది కూడా చాలా బిగ్ బెడ్రూమ్. ఇది వచ్చేసి 4th బెడ్రూమ్ అండి. సో కైండ్ ఆఫ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అనొచ్చు. అంటే ఇది బాగాలేదు అది బాగాలేదు కాదు కానీ అన్ని బాగున్నాయి. టోటల్ గా విల్లా మొత్తం బాగుంది. సో దీనికి మనకి అటాచ్డ్ టాయిలెట్ వస్తుందండి. దీనిలో నేను చెప్పానండి ఈ టైల్స్ ఉన్నాయి కదా, అవును, దీంట్లో మనం కొన్ని ఆప్షన్స్ సజెస్ట్ చేస్తాం. సో ఆప్షన్స్ కస్టమర్ చూస్ చేసుకునే దాన్ని బట్టి మనము
వాళ్ళ కలర్ చూస్ చేసుకుంటే అది మనం పర్చేస్ చేసి ఇక్కడ లే చేస్తాం. ఓకే. అంటే మనకు నచ్చింది వేసి రేపు కస్టమర్ మళ్ళీ దాన్ని అవును. తీసుకుని వేరే పని డబుల్ వర్క్ అందరి అవ్వకుండా టేస్ట్ ఒకే రకంగా అంతే. ఉండదు కాబట్టి అంతే. వాళ్ళకు మీరు సో చాయిస్ కస్టమర్ చాయిస్ అండి అది. ఇక్కడ ఫ్లోర్ టైల్స్ కానీ వాష్రూమ్ టైల్స్ కానీ కస్టమర్ చాయిస్. సో ఇంకా మనకి లాస్ట్ అందరు చాలా మంది ఇష్టపడేది హోమ్ థియేటర్ అండ్ బార్ కౌంటర్ రూమ్ అండి. ఎస్ ఎస్. ఇది వచ్చేసి హోమ్ థియేటర్ రూమ్ అండ్ ఇది బార్ కౌంటర్ ఏరియా. దీనికి కూడా మనకి అటాచ్ టాయిలెట్ వస్తుంది. హోమ్ థియేటర్ కూడా ఇది హోమ్ థియేటర్ రూమ్. చాలా బాగుందండి ఇది. నాకు తెలిసి ఒక 5 మెంబర్స్ చక్కగా కూర్చొని కావాలంటే ఇంకా మనం లిమిట్ చేసామండి, అదే అంతే. 8 సీట్ వరకు వెళ్ళొచ్చండి. అశోక్ గారు, జనరల్ గా లగ్జరీ విల్లాస్ అంటే క్లబ్ హౌస్ లోనే మినీ థియేటర్స్ లాంటివి పెడతారు కదా. మీరు ఇక్కడ ఏపీఆర్ ప్రవీణ్స్ హిల్ సైడ్ విల్లాస్ లో ప్రతి విల్లాకి హోమ్ థియేటర్ తీసుకురావడం వెనుక మీ ఉద్దేశం ఏంటి? అంటే దానికి 2-3 రీజన్స్ ఉన్నాయండి. జనరల్గా ఏంటంటే ఎవ్రీడే అందరూ హోమ్ థియేటర్ యూస్ చేస్తారా లేదన్నది అది క్వశ్చన్ అండి. అవును. అండ్ అగైన్ ఇప్పుడు మీరు ఒక మూవీ చూద్దాం అనుకుంటారు ఈరోజు, వేరే వాళ్ళు ఇంకో మూవీ చూద్దాం అనుకుంటారు. సో అక్కడ ఒక 50-60 సీటింగ్ ఇచ్చి మీకు నచ్చిన మూవీ కాకుండా ఎవరో వేసింది మీరు చూసే ఇది లేదు కదా. సో దానికంటే మనం పర్సనల్గా హోమ్ థియేటర్ రూమ్ అనేది ఇచ్చామనుకోండి, మీకు నచ్చిన మూవీ మీరు ఫ్యామిలీతో కలిపి వీకెండ్స్లో వాచ్ చేయొచ్చు. అండ్ అగైన్ ఇంకొక రీజన్ ఏంటంటే ఒక చిన్న పార్టీ చేసుకుందాం, చిన్న గెట్ టుగెదర్ చేసుకుందాం అనుకున్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ చిన్న కిట్టి పార్టీస్ టైప్లో చేద్దాం అనుకున్నారు. 20-25 మెంబర్స్ అండి. సో ఇంత పెద్ద హాల్లో అండ్ అగైన్ మనకి అటాచ్డ్ మనకి టెర్రస్ ఉండింది. సో 20-25 మెంబర్స్ ఈజీగా ఒక చిన్న కిట్టి పార్టీస్, చిన్న బర్త్డే పార్టీస్, గెట్ టుగెదర్స్ అంతా కూడా మీరు దీన్నే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో మల్టీపర్పస్. అందుకే బాగా కస్టమర్ వైపు నుంచి బాగా ఆలోచించి బాగా ప్లాన్ చేసి ఇది స్టార్ట్ చేశారు అంతేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఈ ప్రాజెక్ట్ చేసే ముందటే మన ఎగ్జిస్టింగ్ కస్టమర్ నుంచి మన ఫీడ్బ్యాక్ తీసుకున్నామండి. అంటే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్లో మనము ఎక్కడ మిస్ అవుతున్నాము కస్టమర్ నీడ్స్ని. సో అగైన్ అలాంటి వాటితో వస్తే ఏమవుతుందని మన ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఆల్మోస్ట్ 2000 ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉన్నారు మనకి. అంటే మన విల్లాస్ని యూస్ చేస్తున్న వాళ్ళు. సో వాళ్ళందరి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ సజెషన్స్తో చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. సో వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ అంతా కూడా ఈ ప్రాజెక్ట్లో ఉందండి. సో ఒకసారి ఇంకా వేరే చూద్దామా? అశోక్ గారు, హోమ్ థియేటర్ అయితే సూపర్గా ఉంది. ప్రతి విల్లాకి హోమ్ థియేటర్ అనేది ఇక్కడ వీళ్ళు ఏర్పరిచారు. నెక్స్ట్ టెర్రాస్ వైపు చాలా అసలు చుట్టూ చూడడానికి ఎంత బాగుందో అసలు. ఇది మొత్తం చాలా పచ్చటి వాతావరణం, మా పచ్చని చెట్లు కూడా కనిపిస్తున్నాయి. మార్నింగ్ లేవగానే మంచి వాతావరణాన్ని మనం చూడొచ్చు. సో ఈ వెదర్ని ఎంజాయ్ చేయొచ్చు కూడా. మీరు ఒకసారి అటు చూడండి, పచ్చటి వాతావరణం కనిపిస్తుంది, ఎంతో ఆహ్లాదకరంగా ఇక్కడ ఉంది. సో విల్లాస్ పైకి వచ్చాక ఈ వెదర్ని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు రియల్గా. ఇది మనం వచ్చేసి ఓపెన్ టెర్రస్ కాన్సెప్ట్ వదిలేసామండి. సో ఈ ఫ్లోర్ ఇంకా ప్యూర్లీ కస్టమర్ చాయిస్. సో వాళ్ళు ఏదైనా చిన్న పర్గోలా టైప్ సెటప్ చేసుకోవాలనుకున్నా, ప్రైవేట్ గార్డెన్ సెట్ చేసుకోవాలనుకున్నా ఇదంతా కూడా టెర్రస్ మీద చేసుకోవచ్చు. అండ్ మనం దీని పైకి కూడా యాక్సెస్ ఇస్తున్నామండి. సో ఇలా ఒక ల్యాడర్ వచ్చేస్తుంది. సో ఈ పైన ఈ స్లాబ్ కవర్డ్ ఏరియా మొత్తం కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మనకి వచ్చేసి మల్టీపర్పస్ అండి. అగైన్ కస్టమర్ చాయిస్ ఎలా అంటే అలా అంటే ఇందులో ఏంటంటే మనకి ఏదైనా కస్టమర్ చాయిస్ అండి. బిల్డర్ ఏం లేదు, బిల్డర్ వచ్చేసి ఓన్లీ కట్టించడం వరకే. ఏదైనా కస్టమర్ చాయిస్ లోనే మనము తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఎలాంటి ఇమ్యూనిటీస్ ఉన్నాయి? ఇమ్యూనిటీస్ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి దీంట్లో. యూజువల్గా ఏంటంటే ఎంటైర్ ప్రాజెక్ట్లో 10% ఆఫ్ ద ఏరియాని జనరల్గా ఎమ్యూనిటీస్కి కన్సిడర్ చేస్తారన్నమాట. సో ఇందులో మనం ఏం చేసామంటే 26% ఆఫ్ ద ల్యాండ్ ఏరియా ఆర్ఎల్స్ మనకి ప్లేస్ అన్నది ఎమ్యూనిటీస్కి డెడికేటెడ్గా ఇచ్చామండి. దీనిలో మనకి G+4 ఫ్లోర్స్ క్లబ్ హౌస్ వస్తుంది విత్ 32,000 స్క్వేర్ ఫీట్ ఆఫ్ బిల్టప్ ఏరియా. సో దాంట్లో మనకి గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఫంక్షన్ హాల్స్ వస్తాయండి. ఒక ఫంక్షన్ హాల్, ఒక బ్యాంక్వెట్ హాల్ వస్తుంది. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి జిమ్ ఏరియా, ఇండోర్ గేమ్స్, యోగా రిలేటెడ్ అంతా వస్తుందండి. థర్డ్ ఫ్లోర్ వచ్చేసి గెస్ట్ రూమ్స్ ఇవంతా వస్తుందండి. ఫోర్త్ ఫ్లోర్లో మనకి సెలూను, ప్యాంట్రీ ఏరియాస్ ఇవంతా వస్తుంది. అండ్ అగైన్ టెర్రస్ గార్డెన్ అండి. ఓకే, పిల్లల కోసం స్పెషల్గా ఏమైనా ఉందా? చాలా మంది అది ఆలోచిస్తారు కిడ్స్ కోసం. బాగా చిల్డ్రన్ కోసం వచ్చేసి మనకి పూల్స్ ఉన్నాయి. జనరల్గా మనకి ఒక స్విమ్మింగ్ పూల్ ఇస్తారు 6 feet డెప్త్ అది. సో ఇక్కడ మన కిడ్స్కి కూడా సపరేట్ పూల్ ఇస్తున్నామండి. అండ్ కిడ్స్కి సపరేట్ ప్లే ఏరియా ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఓపెన్ జిమ్ వస్తుందండి. మనకి అడల్ట్ కోర్స్ వచ్చేసి టెన్నిస్ కోర్టు, బాస్కెట్బాల్ కోర్టు, షటిల్ కోర్టు వస్తుందండి. క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్ వస్తున్నాయి, వాకింగ్ ట్రాక్ వస్తుంది. ఎక్స్క్లూజివ్గా ఒక 1.5 acre ఓన్లీ పార్క్ ఏరియా మాత్రమే వస్తుంది. 1.5 acre దానికి అటాచ్డ్గా చిల్డ్రన్ ప్లే ఏరియా వస్తుందండి. సో ఈవినింగ్ టైమ్స్ ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నాయన్నా వాళ్ళు అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. వాళ్ళ పిల్లలు ఆడుకోవడం ఇదంతా కూడా వాళ్ళ దగ్గరే ఉండి కేర్ చేసుకునేలాగా. సో 2 అటాచ్ చేసి చిల్డ్రన్ ప్లే ఏరియా కమ్
పార్క్ ఏరియా ప్రొవైడ్ చేశాం. సో ఒక్కసారి విల్లాకి వచ్చిందంటే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. జీవితాన్ని గడపొచ్చు ఎవరైనా. Definitely. అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చాలా ఎవరి బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటారు, టెన్షన్గా ఉంటారు. సో ఇక్కడికి వచ్చి సరదాగా ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. పార్క్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, క్లబ్ ఏరియా ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అంటే నేను వచ్చేటప్పుడు చూశాను, మియాపూర్కి చాలా దగ్గరలో ఉంది, ముంబై హైవేకి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది, అండ్ బాచుపల్లి క్రాస్ రోడ్స్కి 1 కిలోమీటర్ అంతే, అంతకన్నా ఎక్కువ ఉండదు అనుకుంటాను. 1 కిలోమీటర్ లోపే ఉంది. చుట్టూ డెవలప్మెంట్స్ గురించి మీరేం చెప్తారు? డెవలప్మెంట్స్ వైజ్ చూసుకున్నప్పుడు ఆల్రెడీ 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచే బాచుపల్లి ఏరియాని ఎక్కువ కన్సిడర్ చేస్తున్నారండి. అంతకు ముందు ఉండేది, బట్ లాస్ట్ 2-3 ఇయర్స్ ఆఫ్టర్ కరోనా ఎక్కువగా వినిపిస్తున్న పేరు సిటీలో వెస్ట్ సైడ్ కాకుండా ఇంకా వేరే లొకేషన్ ఏది వినిపిస్తుందంటే అది బాచుపల్లినండి. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉందండి. కాస్ట్ కూడా మనకి ఏంటంటే చాలా అందుబాటు ధరల్లో ఉండే లొకేషన్, సిటీలో అందుబాటు ధరల్లో ఉండే లొకేషన్లో బాచుపల్లి కూడా వన్ ఆఫ్ ద లొకేషన్ అండి. అండ్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఇవంతా కూడా ఉన్నాయి. అండ్ అంటే విల్లా తీసుకోవాలంటే ఇవన్నీ చూస్తారు కదా, ఎడ్యుకేషన్ వైజ్ గా చూస్తారు, హాస్పిటల్ చూస్తారు, చుట్టూ ఉన్న అంటే ఏదైనా కనీస నీడ్స్ కావాల్సినవి దొరుకుతాయా దగ్గరలో అనేది కూడా చూస్తారు. డెఫినెట్ గా చూస్తారు. అండ్ రీసెంట్ డెవలప్మెంట్స్ వచ్చేసి అండ్ ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ అండ్ అప్కమింగ్ డెవలప్మెంట్స్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ వచ్చేసి 4 కిలోమీటర్స్ అండి. ఓకే. సో అంతకు ముందు ఏం చేసేవాళ్ళని అందరూ గండిమైసమ్మ ఎగ్జిట్ 5 యూస్ చేసేవాళ్ళండి. ఆల్మోస్ట్ అది 8 కిలోమీటర్స్ ఉండేది. బట్ ఇప్పుడు షంబీపూర్ మల్లంపేట రోడ్లోని ఎగ్జిట్ ఒకటి ఓపెన్ చేశారండి. సో 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ అది. అండ్ మనకి నిజాంపేట నుంచి మల్లంపేట రోడ్డు మొత్తం కూడా 100 ఫీట్ రోడ్ ఎక్స్టెండ్ చేస్తున్నారండి. అండ్ మియాపూర్ క్రాస్ రోడ్స్ నుంచి మనకి గండిమైసమ్మ వరకు 6 లైన్ వేస్తున్నారు. అండ్ మీరు వచ్చేటప్పుడు అప్పుడు చూసే ఉంటారు, బాచుపల్లి సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుందండి. సో ఇవంతా కూడా యాక్సెసిబిలిటీని ఇంకా నియర్ బై చేస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు మీరు చెప్పారు మియాపూర్ క్రాస్ రోడ్స్ 15 to 20 మినిట్స్ అని చెప్పేసి. నియర్ ఫ్యూచర్లో మన 10 మినిట్స్లోనే మియాపూర్ క్రాస్ రోడ్స్ ఆర్ జేఎన్టీ క్రాస్ రోడ్స్ రీచ్ అయిపోవచ్చు. ట్రాన్స్పోర్ట్ గురించి అసలు ప్రాబ్లమ్ లేదు. అండ్ మనకి ఏంటంటే 24/7 మనకి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది అనమాట. సో కొన్ని లొకేషన్స్ ఇప్పటికి కూడా ఓలా, ఊబర్ ఫెసిలిటీస్ లేవండి. బట్ ఇక్కడ మనకి అన్ని యాక్సెసిబుల్ ఇదిలో ఉన్నాయి. అండ్ కమర్షియల్గా చూసుకుంటే జనరల్గా వీకెండ్స్లో ఏదైనా ఫ్యామిలీతో మూవీకి వెళ్దాం అనుకున్నా, షాపింగ్ చూసుకున్నా ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ అందరూ కూడా కుకట్పల్లి, కేపీహెచ్బి చూసుకోవాల్సి వచ్చేదండి. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఎంటర్ అయినప్పుడు స్టార్టింగ్ రోడ్లోనే నారాయణ కాలేజ్ ఉందండి. దాని పక్కనే మనకి ఆల్మోస్ట్ 8 ఫ్లోర్స్తో కమర్షియల్ మాల్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. అది నెక్స్ట్ ఇయర్ ఎండ్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. వేరే చోటికి వెళ్ళడం కూడా అవసరం లేదు. పిల్లలకి కిడ్స్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు, మూవీ స్క్రీనింగ్ ఉంది, షాపింగ్ ఉంది. సో ఇవంతా ఉన్నప్పుడు అందుకే ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఇన్ని ఫెసిలిటీస్, ఇన్ని అమ్యూనిటీస్ ఉన్నాయి కాబట్టి మీ 176 విల్లాస్లో ఆల్మోస్ట్ సేల్ అయిపోయాయి, కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి. సో అశోక్ గారు మోడల్ విల్లా చూపించారు. నిజంగా ప్రతి ఒక్క రూము, ప్రతి ఒక్కటి చాలా స్పేషియస్గా ఉంది, చాలా బాగుంది. ఒక్కసారి ఇంట్లోకి వస్తే బయటికి వెళ్ళాలన్న ఫీలింగ్ కూడా రాదు, అంత బాగా డిజైన్ చేశారు ప్రతి ఒక్కటి. సో విల్లాస్కి అన్ని అప్రూవల్స్ ఉన్నాయా? ఇది వచ్చేసి మనకి హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్ ప్రాజెక్ట్ అండి. సో మనకి పర్మిషన్స్ వైజ్ ఎటువంటి డీవియేషన్స్ లేవు. సో 100% సెక్యూర్డ్ అనమాట మీ హౌస్. డాక్యుమెంట్స్ పరంగా దేని గురించి కస్టమర్ అసలు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోని అవసరం లేదు, ప్రతి ఒక్కటి పక్కాగా ఉంది. అంటే ఏపీఆర్ అంటేనే అదండి. జనరల్ గా మనం ఎలాంటి చిన్న చిన్న డీవియేషన్స్ ఉన్నా సరే మన ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయరు, క్లియర్ ఉంటేనే. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్తో పోయేది కాదండి. సో ఆ బ్రాండ్ అన్నది మనకి నిలవాలంటే డెఫినెట్గా క్లియర్ డాక్యుమెంటేషన్ ఉంటేనే మేము అన్నది కన్స్ట్రక్షన్కి కానీ అసలు కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ కన్స్ట్రక్షన్ అనేది సెకండరీ థింగ్. ఏపీఆర్ కన్సిడర్ చేయాలంటే అది క్లియర్ డాక్యుమెంట్ అయి ఉంటేనే కన్సిడర్ చేస్తాం. అంటే నమ్మవచ్చు, గుడ్డిగా వెళ్ళిపోవచ్చు. ఎన్ని వెంచర్స్ అయి ఉంటాయండి ఏపీఆర్ గ్రూప్స్లో? సో మనం 2017లో ఏపీఆర్ గ్రూప్ అనేది స్టార్ట్ చేసామండి. సో ఇన్ ద స్పాన్ ఆఫ్ ఈ 8 ఇయర్స్లో మనము 10 ప్రాజెక్ట్స్ హ్యాండ్ అవుట్ చేసామండి. సో దిస్ ఇస్ ద 11th ప్రాజెక్ట్ అనమాట. అండ్ ఇంకొక 2-3 ప్రాజెక్ట్స్ డిఫరెంట్ లొకేషన్స్లో జరుగుతున్నాయి. సో అన్ని అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి లోన్ కూడా ఈజీగా వస్తుంది. కస్టమర్ ఎంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, లోన్ ఎంత పెట్టుకోవాల్సి, దాని గురించి ఏమైనా డీటెయిల్గా చెప్తారా? కస్టమర్ వచ్చేసి 20% ఆఫ్ ద పేమెంట్ చేసి సరిపోతుందండి మనకి వన్స్ ఫైనల్ డీల్లో. సో అప్ టు 80% అన్నది కస్టమర్ లోన్కి వెళ్ళొచ్చండి. సో మనకి బ్యాంక్స్ వచ్చేసి హెచ్డిఎఫ్సి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడిబిఐ, టాటా క్యాపిటల్, బజాజ్ హౌసింగ్. సో ఈ బ్యాంక్స్ అంతా కూడా మనం ప్రీ అప్రూవల్ ఉన్నాయి అనమాట. సో ఎనీ బ్యాంక్ మీరు చూస్ చేసుకుంటే డాక్యుమెంటేషన్ అంతా కూడా మనకే టీం ఉంటుందండి, సిఆర్ఎం టీం అని చెప్పేసి. సో వాళ్ళు డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అంతా కూడా చూసుకుంటారు. వన్స్ మీరు ఎంటర్ అయితే
డైరెక్ట్గా మీరు ఇంకా హౌస్కి మ్మ్. హౌస్ వార్మింగ్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. Okay. డాక్యుమెంటేషన్ రిలేటెడ్ అంతా కూడా మ్మ్. మాకు టీం ఉంటారండి, దేనికి దానికి డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళు చూసుకుంటారనమాట. మీరు మళ్ళీ డాక్యుమెంటేషన్ అవును. కోసం అని చెప్పేసి, బ్యాంకింగ్ పర్పస్ అని చెప్పేసి, రిజిస్ట్రేషన్ కోసం అని దీనికి మీరు తిరగం అసలు, అంతా మన టీం ఉంటుంది. 20% వాళ్ళు పే చేస్తే చాలు, 80% వరకు లోన్ వస్తుంది. లోన్కి వెళ్ళొచ్చు, అది కూడా మీరు చూసుకుంటారు. మన అంతే. టీం ఉంటారు, ఓకే. వాళ్ళే చూసుకుంటారండి. ఇన్ని సౌకర్యాలు కల్పించారు, ఇంత రోడ్ ఫెసిలిటీ, ట్రాన్స్పోర్టు, ఇన్ని రకాలుగా డెవలప్మెంట్ కూడా ఉంది. సో ప్రైస్ కూడా లగ్జరీ విల్లా అంటే ఆ రేంజ్లోనే ఉంటుందా? టు ఫ్రాంక్ చెప్పాలంటే ప్రైస్ అని ప్రాజెక్ట్ లగ్జరీ కానీ ప్రైస్ అన్నది నార్మల్ అనండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కంపేర్ చేసుకుంటే బాచుపల్లిలో దిస్ ఈస్ ద ఓన్లీ విల్లా ప్రాజెక్ట్ అండి. బాచుపల్లి అనే కదా 5 కిలోమీటర్ రేడియస్లో మనకి ఇంకొక విల్లా ప్రాజెక్టే లేదు. సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మనం ప్రైస్ అన్నది హై ప్రైజెస్లో చెప్పేసి, అవును అంటే చాయిస్ లేనప్పుడు మీకు కావాలనుకున్నప్పుడు చేసేది లేదు కదా. అవును. బట్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మనం ఏమీ చేయట్లేదండి. మార్కెట్లో ఉన్న ప్రైస్కి ఆల్మోస్ట్ మనం ఫెమిలియర్గానే చేస్తూ ఉన్నాం అనమాట. ఓకే. సో స్క్వేర్ ఫీట్ వచ్చేసి 12,000కి వచ్చేస్తున్నామండి. సో ఒక బేసిక్ విల్లా 200 యాడ్స్ విల్లా తీసుకుంటే మీకు 3.7 CR ఓకే. ప్లస్ 10 lakhs అనేది ఎమ్యూనిటీస్కి మనం కోట్ చేస్తున్నామండి. దట్ ఈస్ నాట్ ద ఫైనల్ ప్రైస్. ఓకే. సో డెఫినెట్గా నెగోషియేషన్ అనేది ఉంటుంది. సో కస్టమర్కి పేమెంట్ ఫ్లెక్సిబిలిటీ అన్నది ఉంటుంది. సో దాన్ని అంతా బేస్ చేసుకుని ఓకే. ఇన్ని మనం ఈ సౌకర్యాలు, పెట్టాము. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న విల్లా చూసారు కదా. ఆల్మోస్ట్ 3.7 CR అని అశోక్ గారు చెప్తున్నారు. వాళ్ళు కూడా లోన్ సదుపాయం కూడా వాళ్ళే కల్పిస్తామని చెప్తున్నారు. 20% మీరు పే చేస్తే చాలు, 80% లోన్ పొందొచ్చు అని చెప్తున్నారు. చూసారు కదా, చాలా అభివృద్ధి చెందిన ఏరియాగా బాచుపల్లిని చెప్తూ ఉంటారు. మీరు కనుక ఇక్కడ విల్లా కొనుక్కోవాలి అనుకుంటే, ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో జీవితాన్ని గడపాలి అనుకుంటే, ఫ్యూచర్లో ఒక మంచి పెట్టుబడిగా దీన్ని చూడాలి అనుకుంటే, స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.